హలో నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. రిజంగ్ల కలశ యాత్ర దేశవ్యాప్తంగా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు మనము విజయవాడకు రావడం జరిగింది. ఇక్కడ యాదవ్ పెద్దలంతా కూడా ఇక్కడ ఉన్నారు. సో ఈ యాత్రకు సంబంధించి వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. భారతదేశంలో అత్యధిక జనాభా యాదవులు భారతదేశాన్నే కాకుండా ఇతర దేశాలను కూడా పాలించినటువంటి మన పూర్వ రాజుల యొక్క సంస్కృతి, వారి ధైర్య సాహసాలు, వారు చేసినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు భారతదేశాన్ని ఉరుతొలగించి అత్యున్నతంలో నిలిపారు భారతదేశాన్ని యాదవ రాజులందరూ కూడా. ఆ సందర్భంలో యాదవ రాజుల పౌరుషాన్ని, ధైర్య సాహసాలని యాదవులందరూ ఎప్పుడు గుర్తుంచుకుంటూనే ఉంటున్నారు. ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే, నేను బ్రిటిష్ పరిపాలనలో ఒక యుద్ధ సమయంలో యాదవ్ రెజిమెంట్, ప్రత్యేకించి యాదవులు ఒక రెజిమెంట్గా, ఒక బెటాలియన్గా, ఒక సైనికులుగా, ఒక పెద్ద బెటాలియన్ కాకుండా చిన్న బెటాలియన్, ఆ బెటాలియన్లో యాదవులు అహిర్ రెజిమెంట్. అహిర్ అంటే యాదవుల్లో ఒక జాతి, ఒక యాదవుల్లో ఒకరు. యాదవులను ఎన్నో పేర్లు పెట్టి పిలుస్తుంటాం మనం. అహిర్లు కూడా యాదవులు ఒకరే. అటువంటి యాదవులు ధైర్య సాహసాలతో యుద్ధ నీతులను తెలుసుకుని కొద్దిమంది అహిర్ రెజిమెంట్తో వేల మందితో పోరాడి, వీరోచితంగా పోరాడి భారతదేశ గౌరవాన్ని, శౌర్య సాహసాలని, భారతదేశంలో యాదవులంటే ఏంటో తెలియజేస్తూ ఆ రెజిమెంట్ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండే విధంగా ఆ రెజిమెంట్లో సాహస కార్యక్రమాలు చేసి ఇతర సైనికుల్ని ఊత కోసి మేమున్నాము, భారతదేశ అండగా మేమున్నాము, భారతదేశ రక్షగా మేమున్నాము అనే నినాదాన్ని వినిపిస్తూ యాదవుల రాజుల పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకొచ్చి యాదవుల యొక్క గొప్పతనాన్ని నిలిపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యాదవులందరూ కూడా యాదవ్ రెజిమెంట్ గుర్తుపెట్టుకునే విధంగా, ఆ విధంగా కూడా వచ్చే జనరేషన్స్ అన్ని కూడా యాదవ్ రెజిమెంట్ని గుర్తుపెట్టుకుని ఆ విధంగా ధైర్య సాహసాలు పోట్లాడటమే కాకుండా రాజకీయంగా కూడా ముందుకు వెళ్ళాలని, రాజకీయ ప్రగతిని సాధించాలని ఆనాడు వారు చేసిన పోరాటం ఈనాడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది, ఎంతో ఉంది. మరి మన యాదవులు అంటే సామాన్యులు కాదు, మన రాజులు సామాన్యులు కాదు. మన ఇంటర్నేషనల్ గాడ్, మన దేవుడు, విశ్వవిఖ్యాతిగాంచినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు మన కులదైవం. ఆయన ఎన్నో సాహసాలతో, యుద్ధ ప్రక్రియలతో, మరి కురుక్షేత్ర యుద్ధంలో చూసినటువంటి సాహస కార్యక్రమాలను గుర్తుపెట్టుకొని యాదవ్ రెజిమెంట్ కూడా అదేవిధంగా ఆయన యొక్క అడుగుజాడలు నడిచి కృష్ణ పరమాత్మను కూడా మెప్పించినటువంటి యాదవ్ రెజిమెంట్ని మనం ఎప్పుడు కూడా ఎల్లవేళలా గుర్తుపెట్టుకోవాలి. అదే కాకుండా ఈనాడు కూడా మనం ఐక్యతతో, యాదవుల ఐక్యతతో ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు కూడా మన యాదవులు ఐక్యంగానే ఉన్నారు, ఇంకా ఐక్యతగా ఉండాలి. అప్పుడే మనం ఏదైనా మనం సాధించగలుగుతాం. ఇప్పుడు కూడా మనం చాలా వరకు సాధించగలుగుతున్నాము. అది చాలదు, మన అభివృద్ధి చాలదు, మన బిడ్డల అభివృద్ధి చాలదు. కాబట్టి బిడ్డల అభివృద్ధి, మన అభివృద్ధి ముందుకు వెళ్ళాలన్నట్లయితే యాదవులు ఇంకా ఐక్యంగా ఉండాలి. మరి ఈ సందర్భంగా మా సోదరి మహిళా అధ్యక్షురాలు, అఖిల భారత యాదవ్ మహిళా అధ్యక్షురాలు 6వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 6వ తారీఖు ప్రారంభించి ఈ అహిర్ రెజిమెంట్ యొక్క ఉద్దేశాలని, యాదవుల ఐక్యతని, ధైర్య సాహసాలని అన్నిటినీ పురస్కరించుతూ ఒక యాత్రగా బయలుదేరి ఇప్పుడు విజయవాడ చేరారు. అంటే ఎంత కష్టమైన పని అది. 6వ తారీఖు ఇప్పటివరకు చూడండి ఎన్ని రోజులు అయిందో, వీక్ డేస్ అయిపోయింది. 7 రోజులు. ఇప్పుడు 7 రోజులకి నిద్రాహారాలు మాని మనందరి కోసం మన అధ్యక్షురాలు అహిర్ రెజిమెంట్నే కాకుండా యాదవుల యొక్క ఐక్యతను కూడా కలుపుకుంటూ ఇక్కడి నుంచి కూడా ఇంకా ముందుకి సాగుతూ
తిరుపతి వరకు వెళ్ళి అక్కడి నుంచి కూడా ఇతర మన 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 ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని చుట్టుముట్టి యాదవుల ఐక్యతకి, యాదవుల యొక్క అభివృద్ధికి, అదే కాకుండా అఖిల భారత యాదవ మహాస అభివృద్ధికి ఇంకా 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 ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ మనందరి ముందు తీసుకున్నటువంటి మహేశ్వరి యాదవ్, మన మహిళా అధ్యక్షురాలు, వారికి మనం మీ అందరి తరఫున, మనందరి తరఫున, మరి పిఎంకే గారి తరఫున, మరి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇదే విధంగా ఇంకా ఇంకా ముందుకు సాగాలని, మరి మా దేవాలయం పిఎం కొండయ్య గారు, వారి అన్నదమ్ములు, మేమందరం కూడా కలిసికట్టుగా ఈ దేవాలయాన్ని, కృష్ణ మందిరాన్ని ఎంతో సుందరంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మీరు కూడా మరి మన యాదవుల్లో ఉన్నటువంటి ఎంపీలను కలిసి ఈ విషయం వాళ్ళు తెలియజేసి, ఎంపీ లాడ్స్లో నుంచి, ఆ ఫండ్స్లో నుంచి మరి దేవాలయ అభివృద్ధికి కూడా కొంత కృషి చేయాలని, వాటికి ఫండ్స్ ఇప్పించాలని, ఆ సందర్భం మేము కూడా మీతో పాటుకు వచ్చి వారిని అభ్యర్థిస్తామని తెలియజేస్తూ, ఎంతో కష్టపడుతున్నటువంటి కొండయ్య గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ప్రక్కన ఉన్నారు ఆయన. ఎప్పుడు ఈ దేవాలయం 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 అంటూనే ఉదయం సాయంత్రం ఇక్కడే ఉంటున్నారు ఆయన. రెండో పని లేదు. ఈ దేవాలయం కన్స్ట్రక్షన్ జరగాలి, కృష్ణ మందిరం కన్స్ట్రక్షన్ జరగాలి, ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమం దివ్యజ్ఞ ఎంతో గొప్పగా జరగాలి అనే నినాదంతో ఆయన పనిచేసిన వారికి కూడా ధన్యవాదాలు, మీ అందరూ ధన్యవాదాలు తెలుస్తూ, మరి అవకాశం నన్నే మాట్లాడినందుకు మరొక్కసారి అందరూ కూడా నమస్సుమాంజలు. జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్. థ్యాంక్ యూ. బీహార్లో స్టార్ట్ అయిన యాత్ర ఇవాళ మనకు పక్కనే ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా కంప్లీట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లోకి రావడం జరిగింది. అందులో ముఖ్యంగా విజయవాడకు కూడా రావడం జరిగింది. సో ఈ యాత్ర మన విజయవాడకి రావడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈరోజు అహిర్ రెజిమెంట్ కోసం కలిస యాత్రను ప్రారంభించి బీహార్లో మొదలై ఈరోజు విజయవాడ చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ చేరుకున్న సందర్భంగా యాదవులు అందరం కూడా ఈ కృష్ణా జిల్లాలో, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాదవులు అందరూ కూడా మహా ఆనందంగా ఉంది ఈ కలశయాత్ర మా దగ్గరికి రావడం అనేది. నిజంగా ఒక యాదవుడుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యాదవుడు కూడా ఆలోచించాల్సిన విషయం. ఎప్పుడో పాత రోజుల్లోనే అహిర్ రెజిమెంట్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ కాలం నుంచి ఈ భారతదేశాన్ని కాపాడినటువంటి యుధవీరులు ఎవరైతే ఉన్నారో సైనికులు, వాళ్ళకి గుర్తుగా అహిర్ రెజిమెంట్ని ఆ రోజు ఇచ్చిన పరిస్థితి. అటువంటి అహిర్ రెజిమెంట్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగించిన పరిస్థితి. ఆ తర్వాత రాజకీయ కారణాల మూలంగానో, కుల కారణాల మూలంగానో వీళ్ళ యొక్క అధిష్టానం ఈ రెజిమెంట్ని తగ్గించినటువంటి కాదు. ఈ రెజిమెంట్ని మార్చడంలో వాళ్ళ ఉద్దేశం ఏమిటో అర్థం కాదు. ఒకవేళ అన్ని కులాలకి ఇచ్చినటువంటి రెజిమెంట్లన్నీ కూడా మార్చారా అంటే అది మార్చలా. ఇంకా వేరే కులాలకు ఉన్నటువంటి రెజిమెంట్లు అలానే ఉన్నాయి. యాదవ్ వీరులకి ఇచ్చినటువంటి రెజిమెంట్నే తీసివేయటం జరిగింది. అందుకే ఆది గురువైనటువంటి శ్రీకృష్ణుడు వంశం మాది. ఈ దేశంలో, ఈ ప్రపంచంలోనే మేమే ఉన్నతమైన ముందు వరుసలో ఉండవలసినటువంటి యాదవ వంశం మేము. మా వంశంలో పుట్టినటువంటి శ్రీకృష్ణుడే ఆది గురువు ఈ ప్రపంచానికి. అటువంటి ఆది గురువు వంశంలో పుట్టినటువంటి యాదవులం ఈ భారతదేశాన్ని, ఈ భరతఖండాన్ని రక్షించటానికి పూర్తిగా ప్రాణాలు అర్పించి చేసినందుకు దానికి గుర్తుగా ఇచ్చినటువంటి అహిర్ రెజిమెంట్ని మీరు తీసేయటంలో మీ ఉద్దేశం ఏమిటి? అందుకే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో యదు వంశీయులు ఎవరైతే ఉన్నారో, అత్యధిక జనాభా కలిగిన ఏకైక కులమైనటువంటి యాదవులు ఎవరైతే ఉన్నారో అందరము కూడా కోరుకుంటూ ఉన్నాం. చాలా శాంతియుతంగా కలిశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ
రాష్ట్రమే కాదు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి, అన్ని జిల్లాలకి, అన్ని పట్టణాలకి వెళుతూ కలిశాన్ని తీసుకుని మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం శాంతియుతంగా. అందుకే ఈ కలిసి యాత్ర పూర్తి అయ్యే లోపల హైర్ రెజిమెంట్ని ఏర్పాటు చేయాలని మేము ఈ కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం అచ్చమైన హిందూ ప్రభుత్వం అని చెబుతున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం హిందువులకి సింబల్ అయినటువంటి యాదవుల యొక్క రెజిమెంట్ని తీసేయటం అనేది చాలా దారుణమైన విషయం అని మేము చెప్తా ఉన్నాం. అందుకే ఆంధ్రప్రదేశ్లో విజయవాడలోనే కాదు ప్రతి చోట కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో అఖిల భారత యాదవ మహాసభ తరఫున అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షురాలు ఒక మహిళ చాలా ధైర్యంగా ఈ రాష్ట్రం మొత్తాన్ని కూడా ఈ కలిశాన్ని తీసుకుని అన్ని జిల్లాలలో తిరుగుతూ ఉన్నటువంటి మా మహేశ్వరి గారు. అలానే ఈ రాష్ట్రంలో మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి అఖిల భారత యాదవ మహాసభ మహిళా అధ్యక్షురాలు మా మల్లేశ్వరి గారు ఈ రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతా ఈ కలిసి యాత్రను తీసుకుని యాదవులందరినీ కూడా సమీకరిస్తున్నారు. అలానే ఇక్కడ ఈ నగరంలో పెద్ద అయినటువంటి మా తట్టి అర్జునరావు గారు, ఆయన ఎంతో వయసు పైబడినా కానీ ఓపికగా వచ్చి ఈ కలిసం యాత్రలో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి యాదవులందరినీ కూడా క్రోడీకరించే విధంగా మన ముందు ఇప్పుడే ఆయన సందేశం ఇవ్వడం జరిగింది. అటువంటి వ్యక్తులు అలానే ఈ అఖిల భారత యాదవ మహాసభకి ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా చేసి ఈ రాష్ట్రంలో అఖిల భారత యాదవ మహాసభకి గొప్పగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ జిల్లాల్లోనే కాదు ప్రతి చోట గుర్తింపు పొందినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి మా కొండయ్య గారు, పట్టిపోయిన మాల కొండయ్య గారు. ఆయన ఈ యాత్ర రావటం కోసం 10 రోజుల నుంచి కూడా మమ్మల్ని అందరినీ కూడా ఫోన్లు చేస్తూ ఆయన ఈ యాత్రని దిగ్విజయం చేయటం కోసం ఆయన తరఫున ఆయన నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తున్నందుకు కూడా మేము సంతోషిస్తూ ఉన్నాం. ఆయన కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు. అట్లానే ఈ రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నటువంటి మన ఆంజనేయమూర్తి గారు కూడా ఈ కలిసి యాత్ర మొత్తాన్ని కూడా ఆయన భుజ స్కంధాల మీద పెట్టుకుని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వ్యక్తి. అట్లానే దత్తాత్రేయ గారు కూడా ఆయన కన్వీనర్గా ఈ యాత్ర మొత్తానికి కన్వీనర్గా పెట్టి ఈ యాత్రని కొనసాగిస్తూ ఉన్నారు. మా అందరికీ పెద్ద దిక్కు అయినటువంటి తిరుపతిలో ఉన్నటువంటి మా సోంప్రకాష్ గారి డైరెక్షన్తో ఆయన ఇస్తున్నటువంటి ఆదేశాలతో ఆయన ఈ అఖిల భారత యాదవ మహాసభని ఈ ఆంధ్రప్రదేశ్లో నడుపుతున్న విధానం ప్రకారం ఆయన ఇస్తున్నటువంటి ఆదేశానుసారం మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. అలానే డిప్యూటీగా కలెక్టర్గా ఒక యాదవుడు ఈ జిల్లాలో పనిచేసి ఈ జిల్లాలో గుంటూరు జిల్లాలో ఈ జోన్లో పనిచేసి మా భిక్షారావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని నేను కూడా వస్తానని ఉదయం నుంచి ఆయన వెయిట్ చేస్తూ మనతో ఉండి మనతో ముందుకు తీసుకెళ్ళినందుకు వారికి కూడా ఈ తరఫున అందరినీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేమందరం కూడా ఒకటే చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అఖిల భారత యాదవ మహాసభ ఒక్కటే అందరినీ కలుపుకొని అన్ని సంఘాలని కలుపుకొని ఇంకా వేరే యాదవ సంఘాలు ఉన్నా కూడా వాళ్ళు కూడా కలుపుకొని ఈ రెజిమెంట్ ఏదైతే రెజిమెంట్ అడుగుతా ఉన్నాం, అహిర్ రెజిమెంట్ అడుగుతా ఉన్నాం, దాని పోరాటంలో ఈ రోజే కాదు ఈ కలిసి యాత్రే కాదు ఈ తర్వాత ఈ కలిసి యాత్ర అయిపోయిన తర్వాత ఈ కేంద్రంలో ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి అఖిల భారత యాదవ మహాసభ ఏ కార్యాచరణ తీసుకున్నా కానీ దాన్ని ఈ రాష్ట్రం తరఫున అందరం కూడా మేము పోరాటంలో పాల్గొంటామని మనవి చేసుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ఈ కలిసి యాత్రలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జోహార్ యాదవ్ వీరులకు, జోహార్ యాదవ్ వీరులకు, జోహార్. హలో నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. ఈరోజు మనము విజయవాడకి రావడం జరిగింది. దేశవ్యాప్తంగా కలశయాత్ర జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా శతాబ్ది ఉత్సవాల అధ్యక్షుడిగా రామారావు గారు కొనసాగుతున్నారు. సో ఈ యాత్రకు సంబంధించి వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ముందుగా నమస్కారం అండి. యాదవ్ విజన్ మీడియాకి అట్లాగే అఖిల భారత అశేష యాదవ ప్రజలకు అందరూ కూడా నమస్కారం. ఈరోజు మన విజయవాడకు ఏదైతే రిజంగల కలశయాత్ర అఖిల భారత దేశవ్యాప్తంగా
చేస్తున్నటువంటి 1,00,000 కిలోమీటర్ల యాత్రలో భాగంగా దాదాపుగా 30,000 కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఈరోజు విజయవాడకు వచ్చినటువంటి బృందానికి ముందుగా స్వాగతం సుస్వాగతం. మరి 1962 సంవత్సరంలో లడఖ్ ప్రాంతంలో చైనా మీద యాదవ వీరులు అవిశ్రాంతంగా పోరాడి 5,000 మంది చైనా సైనికులను తుదముట్టించాలంటే లక్ష్యంతో కేవలం 120 మంది ఆ రోజు ఉన్నటువంటి అహిర్ రెజిమెంట్ యాదవ రెజిమెంట్కి సంబంధించినటువంటి యాదవ సైన్యం సమూహం చేసినటువంటి వీరోచిత పోరాటంలో దాదాపుగా 1,200-1,300 మంది దాకా చైనా సైనికులను మట్టుపెట్టి 114 మంది యాదవ వీరులు నేల కొరిగినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసింది. అయితే భారతదేశ రాజకీయాల్లో యాదవుల యొక్క ధైర్య సాహసాలు పాత్ర రాజకీయాల్లో కానీ సైన్యంలో కానీ పెరిగిపోతుందని ఆ రోజున్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి విధానంతో అనేక రెజిమెంట్లు ఉంటే కేవలం యాదవ రెజిమెంట్ ఏదైతే అహిర్ రెజిమెంట్ను క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇప్పటికి కూడా గోర్ఖా రెజిమెంట్, సిక్ రెజిమెంట్ ఉంటుంది. అదేవిధంగా ఏదైతే అహిర్ రెజిమెంట్ను యాదవ రెజిమెంట్ తోటి భారత సైన్యంలో పునఃప్రారంభించాలని కొనసాగించాలనేటువంటి భారతదేశ వ్యాప్తంగా యాదవుల డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఏదైతే 114 మంది యాదవ వీరులు నేల కొరిగినటువంటి ప్రదేశంలోని వారి రక్తపు మరకలతో కూడినటువంటి మట్టిని కలశంలో నింపుకొని భారతదేశ వ్యాప్తంగా చేస్తున్నటువంటి యాత్రకు అశేష యాదవులందరూ అట్లాగే ఈ యొక్క యాదవ రెజిమెంట్కు సంపూర్ణ మద్దతు ప్రకటించేటటువంటి వివిధ ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, వివిధ నాయకులందరూ కూడా మద్దతు పలుకుతున్నటువంటి సందర్భంగా వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి భారత ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క యాదవుల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో యాదవ రెజిమెంట్ను మళ్ళీ కూడా పునరుద్ధరించాలనేటువంటి డిమాండ్ను, న్యాయమైనటువంటి డిమాండు, ఇది ఏదో ఒక ధనం కోసమో లేకపోతే ఒక స్వార్థం కోసమో కాదు. భారతమాత పునీతమై భారతమాత ముద్దు బిడ్డలుగా మరలా కూడా వీరోచితంగా సైన్యంలో చేరి తమ యొక్క ధైర్య సాహసాల ప్రదర్శనలతోటి మిలిటరీలో కొనసాగాలన్నటువంటి ఆకాంక్ష యాదవులు ఎలుబుతున్నారంటే అది భారతదేశం పట్ల భారతమాత పట్ల యాదవులకు ఉన్నటువంటి భక్తి శ్రద్ధలను తెలియజేస్తుంది. ఖచ్చితంగా ఏదైతే రాష్ట్రపతి గారు కానీ ఈ యొక్క నేషనల్ క్యాబినెట్ కానీ ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు కానీ ఖచ్చితంగా వెంటనే ఈ యొక్క అంశాన్ని తమ క్యాబినెట్ సమావేశాల్లో చేసి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసి యాదవుల యొక్క న్యాయమైనటువంటి కోరికను వెంటనే ఆ యొక్క డిమాండ్ను ఖచ్చితంగా అమలు చేయాలని అట్లాగే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు కానీ ఆ యొక్క క్యాబినెట్లు కానీ అట్లాగే ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఈ యొక్క న్యాయమైనటువంటి యాదవుల డిమాండ్కు మద్దతుగా తమ వంతుగా కూడా మద్దతు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ముఖ్యంగా జనాభాలో ఎక్కువగా ఉన్నటువంటి యాదవులు విద్యాపరంగా కావచ్చు, రాజకీయ పరంగా కొంత వెనుకబాటుతనానికి గురి కావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎలాంటి అంటే ఏం చేస్తే అభివృద్ధి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? యాదవులు ఎప్పుడు వెనుకబాటుకు గురి కాలేదు, కానీ ఏదైతే అప్డేట్ అవుతున్నటువంటి వ్యవస్థలో దాన్ని అందిపుచ్చుకునే దాంట్లో ధర్మాచరణ ఏదైతే న్యాయం అటువంటి ప్రక్రియలకు బద్దులై ఏదైతే శ్రీకృష్ణ భగవానుడి ఆ యొక్క దైవాంశ సంభూతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి ఆలోచన విధానంతో దివ్యమైనటువంటి వారసత్వ చరిత్రను నిలుపుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిణామ క్రమంలో ఈ యొక్క అప్డేటెడ్ విషయాల్లో కానీ ఈ యొక్క యుగంలో ఉన్నటువంటి కొన్ని తొట్టుపాట్ల వలన యాదవులు కొంత ఆర్థికంగా వెనుకబాటు గురయ్యారేమో కానీ ఏదైతే శక్తియుక్తుల్లో కానీ ధైర్య సాహసాల్లో కానీ ఈ యొక్క సనాతనంగా వస్తున్నటువంటి పురాతనమైనటువంటి ధర్మాలను ఆచరించి ఏదైతే భారతదేశ ఉనికిని ప్రాశస్త్యాన్ని ముందుకు తీసుకుపోవడంలో అగ్రగామిగా ఉన్నారు. కొంతమంది తాత్కాలికంగా ఏదైతే ఇప్పుడున్నటువంటి ధనిక వర్గాలుగా పేరుపడినటువంటి వాళ్ళు యాదవులను తక్కువగా చూస్తున్నారో కానీ యాదవ వంశ చరిత్ర తెలిసినటువంటి వాళ్ళు ఎవరు కూడా యాదవులను తక్కువ అంచనా వేయరు. యాదవులేమి వెనుకబాటు గురి కాలేదు, యాదవులు ముందంజలోనే ఉన్నారు. అయితే ప్రభుత్వాలు ఒక కుట్రపూరితమైనటువంటి విధానంతో యాదవులు ముందుకొస్తే మంచి గుణాలు కలిగినటువంటి మంచి నాయకత్వం, న్యాయపరమైన ధర్మపరమైనటువంటి పాలన కొనసాగించేటటువంటి జీన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళని అణగదొక్కాలనే కొంతమంది రాజకీయ నాయకుల కుయుక్తులతోటి తాత్కాలికంగా అట్లా మనకు కనపడచ్చు, కానీ యాదవులు వెనుకబాటు గురి కాలేదు. భవిష్యత్ అంతా యాదవులదే. ఖచ్చితంగా ఏదైతే మనం కాలానుగుణంగా చూస్తూ ఉన్నాం, ఏదైతే ఉత్పత్తి కులంగా ఏదైతే పాడి పరిశ్రమ కానీ వ్యవసాయ ఉత్పత్తులను అందించినటువంటి మొట్టమొదటి జాతి ఈ యొక్క మానవ జాతి ఆవిర్భావం తర్వాత కృషి చేసినటువంటి ఈ జాతి యాదవ్ జాతి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా దీనికి మనుగడ ఉంటుంది. ఒక కాలచక్రం ఏదైతే తిరుగుతుందో ఆ చక్రం మరలా రౌండ్ అయ్యి మరలా మొదటికి ఎట్లా వస్తుందో అట్లాగే ఇప్పుడు 75% అయింది. ఇంకా కొద్ది రోజుల్లోనే కొద్ది సంవత్సరాల్లోనే భారతదేశ వ్యాప్తంగా ఏదైతే గతంలో యాదవ్ సంస్థానాలు యాదవ్ రాజులు అట్లా
ఎట్లయితే యాదవ్ చక్రవర్తులు పరిపాలన చేశారు ఆ విధంగా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలు, ఇప్పుడు మధ్యప్రదేశ్లో కూడా అనివార్యం అనమాట. యాదవుల యొక్క శక్తియుక్తులు కానీ, వాళ్ళ యొక్క ధర్మాచరణ, నీతి నిబంధనలు, వాళ్ళు ఉన్నటువంటి లాయాలిటీ కానీ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలైనా లేకపోతే ప్రజలైనా సరే యాదవులకు మద్దతు తెలుపుతారు అన్నట్లో నాకు ఎటువంటి సందేహం లేదు. యాదవులు ఖచ్చితంగా ముందంజ వేస్తారని ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా శ్రీకృష్ణ భగవానుడు యాదవులను ముందంజలో పెట్టే సమయం ఆసన్నమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇక్కడ విజయవాడలో యాదవ్ పెద్దలంతా కలిసి ఈ యొక్క కలశ యాత్రకు మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు క్లియర్గా గుర్ఖా రెజిమెంటు, జాట్ రెజిమెంటు, సిక్ రెజిమెంటు, రాజ్పూత్ రెజిమెంట్లు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా మాకు కూడా అహిర్ రెజిమెంట్ ప్రవేశపెట్టాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అప్డేట్స్తో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. థ్యాంక్ యూ. भारत माँ पर दे गए हंस कर के जो जान, नमन उन्हें करे, याद करे जो बीत गई पर मिटी नहीं वो कथा सुनाने निकले हैं। रेजांगला की गाथा हम घर घर पहुँचाने निकले हैं। हंसते हंसते लुटा गए जो प्राण देश पर 62 में, हंसते हंसते लुटा गए जो प्राण देश पर 62 में। ऐसे वीर अहीरों की रज तिलक लगाने निकले हैं। रेजांगला की गाथा हम घर घर पहुँचाने निकले हैं। वीर अहीरों की गाथा घर घर पहुँचाने निकले हैं। नमन नमन 100 बार नमन भारत वीरों तुम्हें नमन। नमन नमन 100 बार नमन वीर अहीरों तुम्हें नमन। नमन नमन 100 बार नमन भारत वीरों तुम्हें नमन। नमन नमन 100 बार नमन यादव वीरों तुम्हें नमन। रेजांगला रज कलश यात्रा, रेजांगला रज कलश यात्रा, रेजांगला रज कलश यात्रा, रेजांगला रज कलश यात्रा। अहिर रेजिमेंट हमारा, अहिर रेजिमेंट हमारा। संख्या बल भी था मामूली, खाली थे हथियारों से। लड़े हिंद के लाल मगर वो हिम्मत से हुंकारों से। ओ लेकर 3000 सिपाही बोला हमला चीनी ने। 124 शेर हिंद के टूट पड़े गद्दारों पे। दिवाली की रात में होली अपने लहू से खेल गए। यदुकुल नंदन हर गोली को सीने पर वो झेल गए। कटे वीर ना हटे न छोड़ा उस रेजांगला चौकी को। 1400 को मौत के मुंह में 114 ठेल गए। बलिदानी पुरखों की कहानी दर्ज कराने निकले हैं। रेजांगला की गाथा हम घर घर पहुँचाने निकले हैं। वीर अहीरों की गाथा घर घर पहुँचाने निकले हैं। नमन नमन 100 बार नमन भारत वीरों तुम्हें नमन। नमन नमन 100 बार
नमन वीर अहीरों तुम्हें नमन 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 100 बार नमन भारत वीरों तुम्हें नमन 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 100 बार नमन यादव वीरों तुम्हें नमन रे सांगला रज कलश यात्रा रे सांगला रज कलश यात्रा ओ रे सांगला रज कलश यात्रा रे सांगला रज कलश यात्रा जब जब भारत में वीरों की कथा सुनाई जाएगी रे सांगला की गौरव गाथा सबसे पहले आएगी वीर अहीरों की वो गाथा आंखें नम कर जाएगी देश की खातिर जो ना उबले खून नहीं वो पानी है रे सांगला वो गर्व कहानी जिसका ना कोई सानी है उठा उठा कर पटके चीनी सीना चीरा मसल दिए दुश्मन जिसका लोहा माने वो जज्बा वो कहानी है सिसक सिसक कर रोया पर्वत आंख सूर्य की लाल हुई देख पराक्रम बेटों का वो भारत मां निहाल हुई अंतिम गोली अंतिम सैनिक तक रे सांगला युद्ध चला हाथ ट्रिगर पर थे तब भी जब विदा जिस्म से सांस हुई रे सांगला पर जमी वक्त की धूल हटाने निकले हैं बलिदानी पुरखों की कहानी दर्ज कराने निकले हैं वीर अहीरों की गाथा घर घर पहुंचाने निकले हैं नमन नमन 100 बार नमन भारत वीरों तुम्हें नमन 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 100 बार नमन वीर अहीरों तुम्हें नमन जो बीत गई पर मिटी नहीं वो कथा सुनाने निकले हैं रे सांगला की गाथा हम घर घर पहुंचाने निकले हैं वीर अहीरों की गाथा घर घर पहुंचाने निकले हैं नमन नमन 100 बार नमन भारत वीरों तुम्हें नमन 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 100 बार नमन वीर अहीरों तुम्हें नमन 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 100 बार नमन भारत वीरों तुम्हें नमन 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 100 बार नमन वीर अहीरों तुम्हें नमन जो बीत गई पर मिटी नहीं वो कथा सुनाने निकले हैं रे सांगला की गाथा हम घर घर पहुंचाने निकले हैं पहुंचाने निकले हैं हंसते हंसते लुटा गए जो प्राण देश पर 62 में हंसते हंसते लुटा गए जो प्राण देश पर 62 में ऐसे वीर अहीरों की रज तिलक लगाने निकले